శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు, షష్ఠస్థానంలో శుక్రుడు, అష్టమంలో బృహస్పతి, రవి, బుధుడు, మొత్తం 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే రాజ్యంలో కుజుడు ప్లస్ కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే రాజస్థాన్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు. అలాగే టెంపరీగా ఉన్న ఉద్యోగాలు పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే కాంట్రాక్ట్స్ ఉద్యోగస్తులుగా ఉండి గవర్నమెంట్ దగ్గర పనిచేసేవాడు కొంతమందికి కొంతవరకు పర్మనెంట్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. సో అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలోనే హైప్స్ కోసం అని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసేవాళ్ళు కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం కానీ ఫైల్స్ కానీ ముందుకు పంపించాలని ప్రయత్నం చేస్తే అందులో ఫలితం పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, హైక్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే టెంపరీగా ఉన్న ఏ ఉద్యోగమైనా పర్మనెంట్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది ఈ 15 రోజుల్లోని. అలాగే వ్యాపారం దగ్గరకు వచ్చినప్పుడు స్టాండర్డ్ వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో దానికి ఒక హైలైట్ అవ్వడము, దానికి ఒక మైలేజ్ పెరగడము, దానికి ఒక నేము, ఫేము రావడము, ఇటువంటి అవకాశాలు 15 రోజులు కొంత కనబడతాయి. ఇప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంచెం 15 రోజులు ఆగితే మంచిది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం కూడా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. 15 రోజులు గట్టి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సక్సెస్ఫుల్గా బాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా వీళ్ళకి పనిచేస్తుందని చెప్పచ్చు. శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే ఏంటంటే మధ్యవర్తి వహించడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఉండడం, ఆరోగ్యం మీద కొంచెం నిలకడ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే ఈ అష్టమ స్థానంలో ఏదైతే 3 గ్రహాలకు వచ్చినా బృహస్పతి, రవి, బుధుడు, రవి అష్టమంలో ఉండడము, అలాగే షష్ఠస్థానంలో శుక్రుడు ఉండడం. సో ఇవన్నీ ఏంటంటే కొంత శుక్ర దోషాలు. శుక్రుడు ప్లస్ రవి కలిసినప్పుడు ఈ ఏంటి డిపార్ట్మెంట్, రవి అంటే కళ్ళు, శుక్రుడు అంటే ఎముక, ముక్కు, కళ్ళు, వీటికి సంబంధించి ఏంటి డిపార్ట్మెంట్, వీటి మీద కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ గణపతి మంత్రాన్ని సాధన చేయండి. ఇక్కడ గణపతి మంత్రం ఏంటంటే మూలాధారంలో గణపతి తత్వం ఉంటుందని చెప్తాం కాబట్టి ఆ గణపతి మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేస్తారో మూలాధారం నుండి చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం ఇస్తారు. మోక్షము అంటే ఏంటంటే కష్టం నుండి బయటపడడం, అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గణపతి మంత్రం, మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి కానీ, శుక్రప్రసాద్ గణపతి మంత్రం కానీ, ఏదైనా మీకు గురువు ద్వారా ఉపదేశం ఉన్న మంత్రం ఉంటే ఆ మంత్రం కానీ కొంచెం 15 రోజులు సాధన చేయండి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఆరోగ్యవంతంగా ఉండడం, అంటే అనారోగ్యం బయటపడడానికి మార్గాలు, సరైన మార్గాలు దొరకడము, అంటే మీరు టెస్ట్ చేసిన రిజల్ట్ ఓరియంట్గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.